ఈ వీడియో వచ్చి 'బిగ్ బాస్ సీజన్ 9' తెలుగు మనమందరం ఎదురు చూస్తున్న రోజు, ఆ ఫైనల్ రోజైతే రావడం జరిగింది. ఈ రోజు నాగార్జున సారు ఎవరి చెయ్యి ఎత్తబోతాడు? కళ్యాణ్ చెయ్యా అండ్ తనూజ చెయ్యా? ఈ వారం రోజులు మీరు ఎవరికి ఓటేశారు? కళ్యాణ్‌కేసారా? తనూజకేసారా? ఎక్కువగా కప్పు తీసుకుండే అర్హత ఎవరికుంది? అది దయచేసి లైక్ అండ్ కామెంట్ రూపంలో తెలియచేయండి మామ. ఈ వీడియోలో వచ్చి అసలు టాప్ 5లో ఉన్నవాళ్ళు టాప్ 5 నుంచి ఎవరయ్యారు? టాప్ 4లో ఎలిమినేట్ అయ్యారు. టాప్ 3లో ఎవరు మిగిలారు? ఆ టాప్ 3లో ఉన్నవాళ్ళు సూట్‌కేస్ ఎవరు తీసుకొని వెళ్లారు? విన్నర్ ఎవరయ్యారు? విన్నర్ కూడా ఈ వీడియోలో క్లియర్ కట్‌గా ఉంటుంది. అండ్ చూద్దాం. క్లియర్ కట్‌గా డిస్కస్ చేద్దాం. వీడియో దయచేసి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్‌గా అర్థమవుతుందన్నమాట. ఏదో 1 మినిట్, 1 ½ మినిట్ చూసి కామెంట్ చేస్తే చెప్పిందే వీడియోలో చెప్పిందే మళ్ళీ కామెంట్‌లో చెప్పాల్సొస్తుంది. వీడియో పూర్తిగా చూడండి. మీకు విన్నర్ కూడా ఎవరో క్లియర్ కట్‌గా తెలిసిపోతుంది. ఇంక మాట్లాడుకోవాలంటే దయచేసి లైక్ అయితే చేయండి మామ. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు చెప్తున్నా. మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు మామ లైక్స్ మీకోసమే ప్రతి ఒక్క వీడియో మీకోసమే అప్డేట్స్ అన్ని కనుక్కొని చేయడం జరుగుతుంది. మీరు నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి మామ. మిమ్మల్ని నేను నమ్ముకొనున్నాను. లైక్ చేయండి. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే టాప్ 5లో ఉన్నవాళ్ళు టాప్ 5 ఎలిమినేట్ ఎవరయ్యారంటే సంజన గారైతే టాప్ 5లో ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగింది. అండ్ టాప్ 4లో వచ్చేసి మీరు ఊహించని వాళ్ళు, ఎవరు ఊహించని వాళ్ళు టాప్ 3లో ఖచ్చితంగా ఉంటాడు ఆ పర్సను అని చాలా మంది అనుకున్న వాళ్ళు పప్పులో కాలేసుంటారు. చాలా ఓటింగ్ తగ్గింది. ఎప్పుడైతే ఆ ఫైనల్ వీక్ ఏదైతే డీమాన్ పవన్ ఫుల్ యాక్టివ్ అయిపోయి, రీతు వెళ్ళిపోయిన కాడి నుంచి ఫుల్ యాక్టివ్ అయిపోయి మంచిగా అందరితో తనుజతో, కళ్యాణ్‌తో, ఇమాన్యుయల్‌తో ఆ మంచి వైబ్ తీసుకొనొచ్చి బాగా జోవియల్‌గా ఉండడంతో ఎక్కువగా డీమాన్ పవన్‌కి ఓట్లు పడి ఇమ్మాన్యుయల్ అయితే టాప్ 4లో ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇది చాలా సాడ్ అనిపించింది మామ. ఎందుకంటే కప్పు తీసుకుంటే మెటీరియల్ తనూజ కంటే, కళ్యాణ్ కంటే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ అయితే మీ టాస్క్‌లు బాగా ఆడాడు. ఎవరన్నా ఏడుస్తున్నా, కొంచెం లోన్‌లీగా ఉన్నా వెళ్లి వాళ్ళకి ధైర్యం చెప్పే విధానం అయితేమి, అన్ని ఆల్ రౌండర్ షో అయితే ఇమ్మాన్యుయల్ హౌస్‌లో చేయడం జరిగింది. సరే కప్పు తీసుకోకపోయినా అట్‌లీస్ట్ టాప్ 3లో ఉన్నా బాగుండేదేమో అనిపించింది. కాకపోతే లాస్ట్‌లో ఆ 1 వీక్ ఏదైతే ఉందో అక్కడ డీమాన్ పవన్‌ని ఇన్ని వీక్స్ నుంచి ఓటింగ్ రాలేదు. ఏదైతే ఆ రీతు, డీమాన్ పవన్ బాండింగ్ ఎవరికీ నచ్చలేదు. ఏంట్రా వీళ్ళ గోల ఎంతసేపు ఆ కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్పితే ఏముంది ఆడ స్టఫ్ అని విన్నారు. లాస్ట్ అంటే ఫస్ట్ నుంచి అన్ని ఎపిసోడ్‌లలో ఎంటర్‌టైన్‌మెంట్ చేసిన పర్సన్‌ని మర్చిపోయి లాస్ట్ ఒక ఎపిసోడ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ చేసినందుకు డీమాన్ పవన్‌కి ఎక్కువ ఓట్లేయడమేంటో, మొత్తం అన్ని ఎపిసోడ్‌లు ఎంటర్‌టైన్‌మెంట్ చేసిన ఇమ్మాన్యుయల్‌కి తక్కువ ఓట్లేసి బయటికి పంపించడం ఏంటో, జనాలు అసలు ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా ఓట్లేస్తున్నారు మనకసలు తెలియట్లేదు. మొత్తానికైతే టాప్ 4 రేస్‌లో నుంచి ఇమ్మాన్యుయల్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. మీకు ఎంతమందికి ఇది అన్‌ఫెయిర్ అనిపిస్తుంది, ఫెయిర్ అనిపిస్తుంది? దాని గురించి కూడా కామెంట్ చేయండి మామ. ఇంకా టాప్ 3లో వచ్చేసి కళ్యాణ్, తనూజ, డీమాన్ పవన్ వీళ్ళ ముగ్గురైతే ఉంటారు. డీమాన్ పవన్ చెప్పాను కదా! తను ఏదైతే ఫుల్ యాక్టివ్‌గా ఉండడం, మంచి జోయల్‌గా ఉండడం, ఇలాగే ఉంటే అసలు ఆ ఫస్ట్ వీక్ నుంచి ఏదో ఇప్పుడుండేలాగా ఉంటే ఆ కప్పు కూడా ఇంక డీమాన్ పవన్‌కి ఇచ్చేవాళ్ళేమో. ఒక పక్క టాస్క్‌లు ఆడతా ఇంక ఇప్పుడు ఎలాగో ఆ కామెడీ ఏదైతే జనరేట్ చేసాడో అన్ని వీక్స్ ఆ కామెడీ జనరేట్ చేసుకుంటా అలాగే ఉండుంటే తీసుకొని పోయి నాగార్జున సార్ ఖచ్చితంగా ఆ కప్పు ఏదైతే ఉందో డీమాన్ పవన్ చేతిలో ఖచ్చితంగా పెట్టేవాడు. అలా అయితే ఈ 1 వీక్‌లో అయితే డీమాన్ పవన్ అలా ఉండడం జరిగింది. రీతు వల్ల డీమాన్ పవన్ ఆటేమన్నా చెడిపోయిందా? ఇప్పుడు ఆ డౌట్ కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే రీతు వెళ్ళిపోయాకే డీమాన్ పవన్ బాగా ఆడడం జరిగింది. మంచిగా తనకి ఓటింగ్ కూడా పెరగడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ డౌట్ కూడా కొంచెం రేజ్ అవుతుంది. దాని గురించి కూడా ఒక కామెంట్ అయితే చేసుకోండి. చూద్దాం. యెస్ ఆర్ నో అనేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక వీళ్ళిద్దరు ఉంటారు మామ. అండ్ సూట్‌కేస్ తీసుకొని పోయే ఛాన్సెస్ ఎవరికున్నాయంటే డీమాన్ పవన్‌కి 50% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనోడు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సార్ కొంచెం మా నాన్నకి హెల్త్ ఇష్యూ ఉంది. అండ్ మాకు కొంచెం అప్పులున్నాయి. మేము ప్రెజెంట్ ఇప్పటికి కూడా రెంట్ ఇంట్లో ఉండడం జరుగుతుంది. అండ్ ఏమన్నా డబ్బులొస్తే కొంచెం వాటిని మాకు సొంత ఇల్లు కట్టించుకోవడం అయితే వాళ్ళ నాన్నగారికి హెల్త్ చూపించడం కొన్ని అలా చేయాలనుకుంటున్నాను సార్. నాకు చాలా డబ్బు అవసరం ఉంది. ఎన్నో కష్టాలు పడ్డాను. బయటకొచ్చాక కొన్ని సిట్యుయేషన్స్‌లలో ఇంట్లో వాళ్ళని కూడా డబ్బులు అడక్క ఏదో పార్ట్ టైమ్ జాబులు చేసుకుంటా, చిన్న చిన్న జాబులు చేసుకుంటా, ఆర్టిస్ట్‌గా ట్రై చేసుకుంటా ఇలాంటియన్నీ చెప్పడం జరిగింది. అండ్ దీని కారణంగా చూసుకుంటే ఏమన్నా మనోడు కొంచెం ఆల్రెడీ చ చాలా క్లియర్ కట్‌గా హౌస్‌లో ఉండే వాళ్ళకి తెలుసు. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారో ఎవరో తెలుసు. సెకండ్ ప్లేస్‌లో ఎవరున్నారో తెలుసు. అందుకని డీమాన్ పవన్ ఏమన్నా కొంచెం థింక్ చేసి
ఏమన్నా నాగార్జున సార్ కొంచెం టెంప్టింగ్ బడ్జెట్ ఏమన్నా చెప్తే ఒక 50%, 70% వరకు కూడా ఆ సూట్ కేస్ తీసుకుపోయే ఛాన్సులు ఉంటాయి. తీసుకొని పోయినా ఏం ఆశ్చర్యపోవలేదు. దాన్ని తప్పుగా ఏం చూడబడలేదు. ప్రతి ఒక్కరు షో చేసేది, పొయ్యేది, ఏమన్నా ఆడేది ప్రతి ఒక్కరు ఆ డబ్బు కోసమే కాబట్టి అండ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ తీరుతాయి కదా! ఆ డబ్బు తీసుకుంటే తనకి యూజ్ అవుతుంది కాబట్టి తీసుకోపోయినా ఆశ్చర్యపోవలేదు. అందుకనే తన ప్రాబ్లమ్స్ బట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా ఒక 50 ఆర్ 70% సూట్ కేస్ తీసుకునే ఛాన్సెస్ అయితే భీమాన్ పవన్‌కి ఉన్నాయనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంక తనూజ, కళ్యాణ్ వచ్చేసి 100% ఆ సూట్ కేస్‌ని ముట్టుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఒక క్లియర్ కట్ ఉందన్నమాట. వాళ్ళకి ఎక్కువ ఓటింగ్ పడుతుందని హౌస్‌లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ ప్లేస్‌లో మీరున్నారు, సెకండ్ ప్లేస్‌లో మీరున్నారు చెప్పడం జరిగింది. అందువల్ల వాళ్ళు సూట్ కేస్ అయితే ముట్టుకోరనిపిస్తుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు విన్నర్ ఎవరు? ఎవరవుతారు? ఎవరికి ఎక్కువగా హాట్‌స్టార్‌లో ఎవరికి ఎక్కువ ఓటింగ్ పడింది? అండ్ ఏదైతే ఫోన్ కాల్స్ నుంచి ఎక్కువగా ఓటింగ్ ఎవరికి పడిందంటే, మనం మండే చూసుకున్నట్లయితే ఈ వీక్ గురించి చెప్తున్నా. ఈ వీక్‌లో మండే చూసుకుంటే కళ్యాణ్ కొంచెం టాప్‌లో ఉన్నాడు. ఒక 500 ఓట్స్‌తో అలా. తర్వాత సెకండ్ డే తనుజ ఉండడం జరిగింది. మళ్ళీ కళ్యాణ్ ఒక 1000 ఓట్స్‌తో మళ్ళీ టాప్‌లో ఉన్నాడు. ఏదైతే గురువారం వచ్చిందో ఫుల్‌గా ఓటింగ్ అనేది చాలా సీక్రెట్‌గా పెట్టారు. ఎవరికీ తెలియకుండా పోల్స్ అనేటివి మనకి వచ్చే ఎక్కడి నుంచైతే అప్డేట్ ఆ థర్డ్ పార్టీ నుంచి అప్డేట్ అయితే వస్తుందో అది కూడా మనకి ఆగిపోవడం జరిగింది. వాళ్ళు కూడా మాకు తెలీదు. ప్రస్తుతానికైతే వీళ్ళు చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తున్నారు ఓటింగ్ అనేది. ఆ ఫైనల్ డే అప్పుడు కొంచెం సస్పెన్స్‌గా ఉండాలని చెప్పేసి వాళ్ళు చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. అందువల్ల కాకపోతే వీళ్ళిద్దరికి కొంచెం 50 రేషియోలోనే ఉంది. కాకపోతే కొంచెం ఒక 1000 ఓట్స్, 2000 ఓట్సే డిఫరెన్స్ ఉందంట. ఎక్కువగా కళ్యాణ్‌కి ఉంది. కళ్యాణ్ కప్పు కొట్టే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి అని అయితే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంగా ఫైనల్ అంటే ఇంక ఈ రోజే. ఈ రోజు ఇంగా తెలిసిపోతుందనమాట. అసలు నాగార్జున సార్ ఎవరు చేయలేకపోతున్నారు. తనుజ చేయలేపుతాడా? కళ్యాణ్ చేయలేపుతున్నాడా? మీకు అందుకే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఓటింగ్ అనేది సస్పెన్స్‌లో ఉంది కాబట్టి ఈ వారం రోజులు మీరు కళ్యాణ్‌కి ఓటేసారా? తనూజకి ఓటేసారా? మీరు ఎవరిని సపోర్ట్ చేశారు? హాట్‌స్టార్‌లో ఎవరికి ఓటేసారో, ఆ మిస్డ్ కాల్ నుంచి ఎవరికి ఓటేసారో దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి మామ. ఎక్కువగా కళ్యాణ్‌కి ఓట్లొస్తాయా? లేపోతే తనూజకి ఓట్లొస్తాయి. తనూజ పేరొస్తుందా? కళ్యాణ్ పేరొస్తుందో దయచేసి కామెంట్‌లో చూసి దాన్ని బట్టైనా మనం అందుకే పోల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మీ ఓటు ఎవరికి అని. ఎక్కువగా దీంట్లో కూడా కళ్యాణ్ పేరే రావడం జరుగుతుంది. మరి తనుజ ఫ్యాన్స్ ఎందుకు ఓటేయట్లేదో తెలీదు గానీ, కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే బీభత్సమైన ఫైర్‌లో ఉన్నారు. మంచిగా ఓటింగ్ కూడా ఏస్తున్నారు. మనం ఫైర్‌లో ఉన్నాం. వాళ్ళు మాత్రం మంచిగా ఇంట్లో తినిపించుకుంటా, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో ప్రేమలు, అనురాగాలు ఎలాగైతే ఉంటాయో, వాళ్ళంత మంచిగా ఉన్నారు మామ. మంచిగా ఉన్నారు వాళ్ళు. ఎవరు కప్పు తీసుకున్నా మాకేం ఇబ్బందేం లేదు. ఎవరు తీసుకున్నా ఒకటే అన్నట్టున్నారు. మనం గూడా అంత సీరియస్‌గా ఏం తీసుకోబల్లా. ఏదో మనకు నచ్చింది. ఇన్ని రోజులు ఆట చూసాం. వాళ్ళు నచ్చారు. ఒక ఓటేసుకున్నాం. ఫైనల్ రోజు గెలిచినా, గెలచకపోయినా ఇక లైట్ తీసుకోవాలి. అంతకుమించి ఏం చేయలేము. ఎక్కువగా సీరియస్‌గా ఎవరు తీసుకోవద్దు. గొడవలు గూడా ఎక్కువగా ఎవరు పెట్టుకోవద్దు. షో కాబట్టి షోని షోలాగా చూసాం. ఎవరో ఒకరే విన్ అవ్వాలి కాబట్టి లాస్ట్‌కి అది తనూజ అయినా, కళ్యాణ్ అయినా ఒకరే అవుతారు. ఇంగా దానికి ఏం చేయలేం. ఎవరో ఒకరైతే వాళ్ళు బానే ఉన్నారు. మంచి అండర్‌స్టాండింగ్‌తో ఉన్నారు. బయటికెళ్ళిపోయాక కూడా మంచి అండర్‌స్టాండింగ్‌తో ఉంటారు. మధ్యలో మనం ఏమైనా గొడవలు పెట్టుకొని మనం పాడైపోవాల్సిందే. అంత అవసరమేం లేదనమాట. ఏదో ఈరోజు షో చూసాం. నచ్చిన వాళ్ళకి ఎవరు జెన్యూన్‌గా ఉన్నారు, ఎవరు బాండింగ్స్ పెట్టుకొని సేఫ్ గేమ్ లేకుండా మంచిగా ఎవరు ఆడారో, ఎవరు మీకు నచ్చారో వాళ్ళకైతే ఓటేసారు. ఇంగా విన్ అయ్యేది లేనిది ఇంగా పైన బిగ్ బాస్ చేతిలో ఉంటుంది కాబట్టి, బిగ్ బాస్ అయితే డిసైడ్ చేస్తాడు. దాన్ని ఎక్కువగా ఎవరు సీరియస్‌గా తీసుకోండి. మనకొచ్చిన అప్డేట్ ప్రకారం కళ్యాణ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. మరి ఇంక చూడాలి. అలా ఉంటేనే కొంచెం సస్పెన్స్‌గానే ఉంటేనే కొంచెం చూసేటప్పుడు షో కొంచెం బాగుంటుంది. ఇంగా గుండె హై రేంజ్‌లో కొట్టుకుంటుంది. మంచిగా చూసేటప్పుడు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది షో. అది మామ మొత్తానికి మ్యాటరు. ఇలా జరగబోతుంది. అండ్ ప్రతి ఒక్కరు ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో ఫస్ట్ వీక్ నుంచి అండ్ కామనర్స్ అయితేమి, సెలబ్రిటీస్ అయితేమి ప్రతి ఒక్కరు వస్తారు. డాన్స్ షోలుంటాయి. మంచిగా సింగింగ్ షోస్ ఉంటాయి. మన నా చిరంజీవి సార్ కూడా వస్తారంట కప్ ఇవ్వడానికి. మంచిగా ఉండబోతుంది. సండే ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే తనూజ కప్ తీసుకుంటే కళ్యాణ్ ఫ్యాన్స్ బాధపడతారు. అండ్ కళ్యాణ్ కప్ తీసుకుంటే తనూజ ఫ్యాన్స్ బాధపడతారు. అదే చెప్తున్నాను. అందుకనే చెప్తున్నాను. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ సీజన్‌లో మనం చూడలేదు. ఫస్ట్ ప్లేస్‌లో ఉండేవాళ్ళు, సెకండ్ ప్లేస్‌లో ఉండేవాళ్ళు ఎంత క్లోజ్‌గా ఉండడం అనేది ఎప్పుడు చూడలేదు. ఈ సీజన్‌లోనే చూస్తున్నాము. అందుకే వాళ్ళంత హ్యాపీగా ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎవరు కప్ తీసుకున్నా మాకు ఒకటే అంటున్నారు కాబట్టి మీరు కూడా ఎవరు కప్ తీసుకున్నా ఒకటే మాకు ఇబ్బందేం లేదు అన్న మైండ్ సెట్‌తోనే ఉండండి. ఎవరు ఎన్ని ఇంతలాగా ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో కొన్ని హల్చల్ అవుతున్నాయి. అనవసరంగా మా తనూజ విన్ అవుతుంది, మా కళ్యాణ్ విన్ అవుతాడు అని అలా అవుతుంది. సీరియస్‌గా ఏం తీసుకోకండి. మళ్ళీ కొట్టుకోవడం ఏవో ఉంటాయన్నమాట ఇష్యూస్ ఏంటి మా ఫ్యాన్ అని.
అయినా తలకాయ నొప్పి వ్యవహారాలు మామ. ఎందుకు అవన్నీ? ఏదో అభిమానించాం, ఓటేసేసాం అయిపోయింది. అంతవరకే ఆలోచించుకోవాలా? ఇంక ఏదో మన పని మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. కొంచెం ఆలోచించండి. అంటే ఎవరు కప్పు తీసుకున్నా లాస్ట్‌కి ఒక్కరే అవుతారు కాబట్టి దాని గురించి ఎక్కువగా థింక్ చేయండి. అండ్ సండే ఎపిసోడ్ కోసం చూడండి మామ. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం నేనైతే కళ్యాణ్ అనుకుంటున్నారు. మీరు ఎవరు విన్ అయితే బాగుంటుందనుకుంటున్నారు? తనూజ అయితే బాగుందనుకుంటున్నారా? లేకపోతే కళ్యాణ్ అయితే బాగుంటుందనుకుంటున్నారా? దాని గురించి కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి మామ. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా రాబోతున్నాయి. క్రికెట్ గురించి, ఐపీఎల్ గురించి కూడా మనం రివ్యూస్ చేయబోతున్నాము. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు ఓపికగా చూసినందుకు థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.